రామప్రసాద్ నీ మధ్య బొత్తిగా అమ్మాయి ఎవరు అబ్బాయి తెలియట్లేదా నీకు? రామప్రసాద్ మన ఫ్రెండ్స్. ఏంటి ఏమైందా నీకు? ఏంట్రా ఎలా మారిపోయారు అందరూ? నువ్వు ఫోన్ చేసి ఏదో మాట్లాడన్నావు. సరే అర్జెంట్ కూర్చోండి చెప్పాలి. చెయ్యండి ఫ్రెండ్స్ రా మనం ఇలా దొరక మాట్లాడు. ఏది మ్యాటర్ చెప్పాలని చెప్పు. పక్క హాస్టల్లో ఒక అమ్మాయి నన్ను రోజు రాయితో కొడుతుంటా. నీలంటే వాళ్ళు చెప్పుతో కొట్టాలి, రాళ్ళతో కాదు. ఫీలింగ్. అమ్మాయిలు ఎందుకు నన్ను అంటే పడి చచ్చిపోతారు? మన సీని గారు ఇదే జోకులు అనుకున్నావు తెలుసా? నాకు చిన్న డౌట్ ఉందిరా. చెప్పరా. అమ్మాయిలు జనరల్ ఎలాంటి అబ్బాయిలు పడతారా? ఏ అలాంటి అమ్మాయినా అందమైన అబ్బాయినా ఓ ఎదవకి ఓ పోరంబోకే పడతారా? బా మరి అమ్మాయి నాకు పడుతుందంటావా? నీకేం తక్కువరా? మన బ్యాచ్ పెద్ద ఎదవ కదా. పెళ్ళైతే ప్రతి ఒక్కరి లైఫ్ మారుతుందంటారు. నా లైఫ్ కూడా మారిందండి. మా ఆవిడ ఏది చేసినా చించేస్తుందండి. నిజంగా దాని ప్రేమ చూస్తే అసలు బయటికి వెళ్ళబుద్ధి కాదండి. నమ్మకం లేదా సార్? కావాలంటే మీరు చూడండి. ఏమే మన ఇంటికి నాగబాబు గారు రోజా గారు వచ్చారు, ఒకసారి రా. అయ్యో అవునండి, నిజంగానే వచ్చారు. అబ్బా ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానండి, ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానండి. ఏమండి ఏమండి అది శోభనం రోజు వచ్చిన బట్టలు చించేస్తుంటే ఆతృతతో చించింది అనుకున్నానండి. ఇలా అలవాటుతో చించింది అనుకోలేదండి. బాగా చిరిగిందారా? బాగా చిరిగింది బాబా. ఏం చేద్దాం రా, మీ అక్కని చేసుకున్నప్పటి నుంచి నా బతుకు అక్క చింపిని ఇస్తారాక అయిపోయింది. కుక్క అనుకుంటా బాబా. మీ అక్కకి దానికి పెద్ద తేడా ఏం లేదురా. అవును బాబా. నిన్ను పొడి చేస్తా. ఏంటి పొడి చేస్తా? ఏంటి మినప్పొడే కందిపొడి రా? నీ చావు కళ్ళ చూస్తా. ఏదో అండర్వేర్ చూస్తాను ఈజీగా చెప్తావేంట్రా? నిన్ను చంపందా నాకు ఇవాళ నిద్ర పట్టదురా. రెండు నిద్ర మాత్రం వేసుకోరు అదే పట్టింది. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇందాటి నుంచి పొడి చేస్తా ఇప్పుడు పొడి చెయ్యి. నువ్వు పొడి చేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. ఏంటి నన్ను చంపేయడానికి 10 లక్షలు ఇస్తారా? ఏం మీ నాన్న నన్ను చంపేయడానికి 10 లక్షలు కట్టడం ఇలా? ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మొగుడు చచ్చేంత వరకు మొగుడు దగ్గర ముష్టి దానిలాగా అడుగుతూనే ఉంటారంటే మీరు? ఓ అబ్బో, మరి అలాంటప్పుడు ముష్టిలో వండిన తిండి ఎందుకు తింటున్నావు? ఈ ముష్టిదంతా కాపురం ఎందుకు చేస్తున్నట్టు? గత్యంతరం లేక. ఆహా, మాకు కూడా సేమ్ ఫీలింగ్. ఏమో మీ ఆడవాళ్ళకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వాలి కానీ వరల్డ్లోని బెస్ట్ కప్ తీసుకొని వస్తారే మీరు? అవును, మరి మేము కూడా బెస్ట్ మొగుడు చేసుకోవాలనుకుంటాము. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ముష్టి మొగుడు చేసుకున్నామని.